పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం ద్వారా మరొకసారి ప్రభు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా దర్శిస్తున్నారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దేవుడు మీ మీద ఎంత దృష్టి నిలిపాడో మీకు అర్థమవుతుంది. జెఫన్యా గ్రంథం నోట్ చేసుకోండి. 3వ అధ్యాయము 15వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలీలకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవునికి మహిమ కలుగును గాక. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో 3వ లైన్, ఇశ్రాయేలీలకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుడున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, అయినా నేను బ్రతుకుతున్నాను ఇలాగా అని అనుకుంటున్నావు కదా. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడున్నాడు. అద్భుతం ఏంటంటే ఇక మీదట అపాయం ఏమీ సంభవింపదు. ఏమో ఎన్నాళ్ళు బ్రతుకుతానో, సడన్గా కానీ హార్ట్ ఆగిపోతుందేమో, నా ప్రాణం పోతుందేమో, నేను చూడలేనేమో, నేను ఉండలేనేమో అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ బెడ్రూమ్లో ఉన్నాడు, దేవుడు నీ ఇంటి దగ్గర ఉన్నాడు, దేవుడు నీ పనిలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎటు వెళ్తున్నా సరే, నీతో దేవుని సన్నిధి ఒక షకీనా వలె వస్తూ ఉంది. నువ్వు ఎటు వెళ్తున్నా, నీ బిడ్డలు ఎటు వెళ్ళిపోతున్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఆనాడు ఇశ్రాయేలీల పైన ఒక షకీనా మేఘము తిరుగుతూ నడుస్తూ ఉండేది. ఆ మేఘం ఎటు వెళ్తే అటే ప్రజలు వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన ఎవరంటే ఇశ్రాయేలీలకు రాజు అయిన దేవుడు. ఆమేన్. నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు, రాజులకు రాజైన యేసు దేవుడు మీకు తోడున్నాడు. దేవా, మా ఇంట్లో ఉన్నావా, మా ఇంటి దగ్గర ఉన్నావా, నా దగ్గర ఉన్నావా అని అడుగుతున్నావు కదా. ఏ తెగులు నీ గుడారంలోనికి సమీపించకుండా, ఏ చీకటి ఆత్మ నీ గుడారంలోకి సమీపించకుండా, నీ ఇంటిలోకి ప్రవేశించకుండా దేవుని దూతలు కావలి ఉన్నవి. దేవుని దూతలు ఉన్నవి కనుక ఇక మీదట నీకు అపాయము సంభవింపదు. దేవుడు ఉన్నాడంటే ఎవరుంటారు? మహారాజు ఉన్నాడంటే రాజ సైన్యం అంతా ఉంటుంది. నీ ఇంటి చుట్టూ సెరూపులు ఉంటాయి, దేవదూతలు ఉన్నాయి. భయపడుతున్నావా? నేను ఒంటరి అయిపోయాను, నాకెవరున్నారని అనుకుంటున్నావా? నాకు దగ్గర ఏమీ లేవు, నేను అనాథగా అయిపోయాను, చేతిలో ఐశ్వర్యం లేదు, జాబ్ లేదు, కృషి లేదు, వ్యాపారం లేదు, ఏది కూడా సేవింగ్స్ లేవు, ఎప్పుడు ఏమైపోతుందో నా జీవితం, నాకు భయంగా ఉందని అనుకుంటున్నావా? రాజులకు రాజైన ఇశ్రాయేలీల రాజైన దేవుడు యేసు దేవుడు నీతో ఉన్నాడు. ఎప్పటికీ అపాయము సంభవింపదు. ఎప్పుడు అపాయం వచ్చిందని కూడా నువ్వు భయపడవు అనమాట. అటువంటి గొప్ప కాపుదల, ఆ ప్రొటెక్షన్
దేవుడు నీకు ఇచ్చి ఒక స్పెషల్ లీడింగ్ దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకని ఈరోజు ప్రత్యేకంగా ప్రభు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే 3:15 ఇశ్రాయేలీలకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, నీ భార్య భర్తల మధ్య ఉన్నాడు, నీ పిల్లలు నీ మధ్య ఉన్నాడు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధులు, కొలిక్స్ మధ్య. అంటే ఎక్కడైనా సరే ఎవరు నిన్ను గాయపరచకుండా దేవుని ఆత్మ తోడుగా ఉంది. ఇక అపాయము సంభవింపదు. ఎన్నో అపాయాలు సంభవించినప్పుడు ఎలాగ బ్రతికేవో, ఎలా తప్పించుకున్నావో అది నీకు తెలుసు, నిన్ను తప్పించిన నీ దేవునికి తెలుసు. అయితే ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే, మరి రాజైన యెహోవా దేవుడు, యేసు దేవుడు మీ మధ్య ఉన్నాడు, అపాయము సంభవింపదు, ఆత్మ మీకు తోడైండును గాక. ఆమేన్. మేము కాకినాడ తెమ్మాపురం అండి. నా పేరు లక్ష్మి అండి. మా పాప పేరు శిరీష. పాపకి మరి పెళ్ళయిన తర్వాత పాపకి నీటి బుడగలు ఉన్నాయన్నారండి. ఆ నీటి బుడగలు ఉంటే ఈ సాకయ్య గారి దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేసుకుని, తండ్రి మరి బిడ్డకి నీటి బుడగలు తొలగించి గర్భఫలం ఈ తండ్రి అని ప్రార్థన చేసుకున్నామండి. 3 నెలలు వచ్చామండి. 3వ నెలకే బిడ్డ గర్భఫలం వచ్చిందండి. గర్భఫలం వచ్చాక 7వ నెల వచ్చిన తర్వాత పాపకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. అమ్మనే కిడ్నీ ఆపరేషన్ జరిగించాలా, టొంట్లు వేయాలా, అమ్మాయికి తల్లి దక్కుతుందో పిల్ల దక్కుతుందో తెలియదు అని ఎంతో ప్రమాదం వచ్చిందండి. ప్రార్థన చేసుకుని తండ్రి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే నేను ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అనుకున్నానండి. అనుకున్న రీతిగా దేవుడు ఎంతగానో ఆ బిడ్డకు ఆపరేషన్ పడకుండా టొంట్లేసి తల్లి బిడ్డని క్షేమంగా చేర్చాడండి. మరి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారండి. ఇప్పుడు బాబుకి 10వ నెల, పెళ్ళై 2వ సంవత్సరానికైనా బాబు పుట్టాడండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ఇసుకకి వందనాలండి. నాకు ముందు 2 పాపలండి. తర్వాత బాగు కావాలని చెప్పి ఆశపడ్డాము. ముందు 2 సార్లు వచ్చానండి. ఆ తర్వాత కంటిన్యూగా 9 మంత్స్ దగ్గర వచ్చామండి. వచ్చిన తర్వాత అయ్యగారు పొలం ఇచ్చారు. పొలం ఇచ్చిన తర్వాత మాకు మా ఊరికి కావాలని చెప్పి అడిగాము. అడిగితే అవుతుందమ్మా వెళ్ళామని చెప్పారు. అయితే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మాకు బాబు ఇచ్చారు. దేవుడికి వందనాలు. చిన్న సార్ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మేము భీమవరం నుంచి వచ్చామండి. మా పేరు జెస్సీ. మాకు పెళ్ళైన 6 నెలల తర్వాత మేము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్తే PCOD ఉందని చెప్పారండి. తర్వాత ప్రార్థనా శక్తికి వెళ్తే పిల్లలు పుడుతున్నారని చెప్తే మేము కూడా ప్రార్థనా శక్తికి వెళ్ళామండి. వెళ్ళిన ఫస్ట్ వారమే ఫలాలు తీసుకుని వెళ్తే అయ్యగారు పాప కావాలా బాబు కావాలా అని అడిగారండి. బాబు కావాలి అని అంటే నీకు మగరాయుడు పుడతాడు వెళ్ళు అని అన్నారండి. మళ్ళీ తర్వాత వారం కూడా ఫలాలు తీసుకుని వెళ్తే ఎవరు కావాలని అడిగితే బాబును ఇస్తారని చెప్పారు అయ్యగారండి అని అంటే నువ్వు ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేసుకోమ్మా నీకు బాబు పుడతాడు అని చెప్పారండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నువ్వు ఉయ్యాలు సిద్ధం చేసుకో అని చెప్పారండి. అలా చెప్పిన ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యానండి. దేవుడు ఎంతగానో కృప చూపించి నా బిడ్డను క్షేమంగా నాకు అనుగ్రహించాడండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్న 6వ నెలలో నాకు పొంగు చూపడం జరిగిందండి. ఎంత ఆపద జరిగినప్పటికీ నా బిడ్డకు ఎటువంటి ఆపద కలగకుండా క్షేమంగా నా బిడ్డను నాకు అనుగ్రహించాడండి. నా బిడ్డ పుట్టిన తర్వాత 7వ నెలలో మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ పొంగు చూపడం జరిగిందండి. చాలామందికి నా బిడ్డకు కూడా పొట్ట మీద కొన్ని పొక్కులు వచ్చాయండి. అప్పుడు నేను ఎంతగానో ఏడ్చుకున్నాను. నాకు ప్రెగ్నెన్సీలో పొంగు వచ్చింది, నా బిడ్డకు కూడా ఇంత చిన్న వయసులో పొంగు వచ్చిందా అని ఎంతగానో ఏడ్చుకున్నాను. ఏడ్చుకుంటూ తైలాభిషేకం ప్రార్థనలో ఇచ్చిన తైలాన్ని నేను నా బిడ్డకు అర్ధరాత్రి లేచినప్పుడు కూడా నేను ఆ పొట్టకు రాస్తూ ఉండగా తెల్లారేటప్పటికీ ఆశ్చర్యరీతిగా ఆ పొక్కులన్నీ లేకుండా పోయాయండి. అందుని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగునగాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. 2023లో నాకు చాలా బలహీనత చేసింది మాట అండి. ఎంత బలహీనత అంటే నిద్ర పట్టిది కాదు, ఆకలేసేది కాదు, అసలు అని భయంకరమైన ఆలోచనలతో చచ్చిపోదాం అనుకున్నాను మాట అండి. అలాంటప్పుడు మా అమ్మగారు ప్రార్థనా శక్తి ప్రార్థనకి వెళ్ళమ్మా, అయ్యగారు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, ఆ తైలం వాటర్లో వేసుకుని తాగడం వల్ల స్వస్థత దొరుకుతుందని మా అమ్మగారు చెప్పడం జరిగిందండి. మా అమ్మగారి మాట ప్రకారం నేను రాజమండ్రిలో జరుగుతున్న ప్రార్థనా శక్తి ప్రార్థనకు వచ్చానండి. తైలం తీసుకుని అలాగే 7 చుక్కలు వేసుకుని వాటర్లోని భోజనం కలుపుకుని తిన్నానండి. దేవుడు మరి అద్భుతమైన రీతిలో నాకు స్వస్థతనిచ్చి సజీవుల వరుసలో ఇలా నిలబెట్టినందుకు
దేవాదేవునికి నా వందనమన్నారు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మాది గండేపల్లి అండి. నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ బాబు పుట్టాడండి, తర్వాత పాప పుట్టింది. ఫ్రీ డెలివరీ అవ్వగానే పాపకు మెడ మీద కాయలా వచ్చింది. వెంటనే కాకినాడ రాశారు. కాకినాడ నుంచి రాగానే మళ్ళీ మేము రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్ చూపించామండి. చూపించగానే 1,50,000 చూసుకోండి అమ్మ, సంవత్సరం అవ్వగానే ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఇక్కడికి వచ్చాక మేము ఇసాక అయ్యగారు ప్రార్థనకు వచ్చిందనండి. ఇక్కడికి వచ్చి అయ్యగారికి చూపెడితే అయ్యగారు అన్నారు ఆపరేషన్ పడదు పో అన్నారండి. అలా తైలం రాస్తా ప్రార్థన చేసేదాన్ని. ఆపరేషన్ పడదమ్మా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మేము హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడికి వచ్చాక మెడ మీద కాయ తగ్గిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ఇసాక అయ్యగారికి నాకు వందనాలండి. మా పాపకైతే పెళ్ళైన 5 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరండి. అయితే ఒకసారి ఎవరో మా ఇంటి పక్కన చెప్తే అండి, ఇసాక అయ్యగారు సన్నిధికి వెళ్తే గర్భఫలం వస్తుంది అని చెప్తే వచ్చామండి. వస్తే అయ్యగారు పండు ఇచ్చారండి. మరి అప్పుడు నీళ్ళు పోసుకుందండి మా పాప. అదే గర్భఫలం పోయిందండి. మళ్ళీ 3 నెలలు వచ్చి నేను ఆపేస్తానండి. మరి తర్వాత మా పాప మళ్ళీ నీళ్ళు పోసుకుంటే 7 నెలలు వస్తానని అనుకున్నానండి. మా పాపకు ఇప్పుడు దేవుడు బిడ్డనిచ్చాడండి. మరి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం NFCL రోడ్ RTO ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. దేవుని నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి నాకు వందనాలు. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే అండి, నేను గృహం కావాలని దేవుని నేను అడిగానండి. నాకు పాప బాబునండి, కానీ నాకు భర్త చచ్చిపోయాడండి. మరి మా అబ్బాయి ఫ్రూట్స్ వ్యాపారం అండి. మరి జగన్నాథపురం అది కాకినాడ. నా పేరు సుభద్ర అండి. కానీ ఏంటంటే దేవుడికి నేను స్పాన్సర్ చేస్తాను 10,000 అని అనుకున్నానండి. కానీ మేము ఫస్ట్ గుంటా మా పిఠాపురం అక్క నన్ను ఇక్కడ తీసుకొచ్చిందండి. పలానా అక్కడికి వెళ్తే నీకు గృహం వస్తుంది రానేసి అన్నదండి. అంటే ఇక్కడ తీసుకొస్తే నేను వచ్చాను మొదటి వారం. అప్పటికి 4వ వారంలో నేను గృహం కొనుక్కున్నానండి. మరి 11 లక్షలు ఎట్టి కొనుక్కున్నాను. నేను 10,000 స్పాన్సర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను కాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్ భవానీపురం పున్నమి ఘాట్ విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్ మూసాపేట్ పిల్లి నంబర్ 842 కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం NFCL రోడ్ RTO ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. మరి నా పేరు పద్మండి. మాది ఇక్కడండి కాకినాడ డైలీ ఫామ్. మరి పాపకి మ్యారేజ్ అయ్యి 3వ సంవత్సరం పూర్తయిపోతుంది. మరి గర్భఫలం కావాలని మరి నేను ప్రార్థన చేసేదని మా అమ్మగారు కూడా ప్రార్థన చేసేవారు. మరి మా అమ్మకు ఒకసారి ఇసగయ్య గారు 2 అరటిపళ్ళు ఇదిగో తీసుకో అనేసి మరి ఇసగయ్య గారు ఇచ్చారంటండి. మరి 2 అరటిపళ్ళు ఇచ్చారమ్మా, ఈ సంవత్సరం ఎలాగైనా గర్భఫలం వస్తుంది గంగకి అనేసి మా అమ్మగారు చెప్పారు. మరి అటు రీతిగానే దేవుడు కార్యం చేశాడండి. మరి నేను ఒకటే అడిగాను, ఒక మనవడైన మనవరాలని ఇమ్మని. కానీ దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడండి, కవల పిల్లలు 2 బాబులు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్ భవానీపురం పున్నమి ఘాట్ విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్ మూసాపేట్ పిల్లి నంబర్ 842 కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం
సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా హృదయపూర్వక వందనాలండి. డిసెంబర్ నెలలో వచ్చామండి. మా పాపకి పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు అవుతుందండి. గర్భఫలం లేదండి, నీటి బుడగలు ఉన్నాయన్నారండి. ఎన్నో మందులు ఆడాము, ఎన్నో మందులు ఉన్నా ప్రయోజనం లేదండి. మరి సఖయ్య గారి కాడికి ప్రార్థనా శక్తికి వచ్చిన తర్వాత 2వ నెలలోనే దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుడు. మరి అందుకోసం సాచుకొని చెప్పుకుంటాను, టీవీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనుకున్నాను. ఈ చిన్న సాచుకుని దేవుడు దీవించి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.